క్రీస్తునందు ప్రియులారా, ఈ దినం ప్రత్యేకమైన దినం. ఏమిటి అంటే వరల్డ్ ప్రేయర్ డే, ప్రపంచ ప్రార్థనా దినోత్సవ దినం. అదేవిధంగా ఈరోజు పెంతెకోస్తు పండగ దినం. ఈ దినము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి సిటీస్లో ప్రార్థనలో సాయంకాలము పూట డినామినేషన్ తేడా లేకుండా అందరూ ఒక చోట కూడి ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ దినం ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ధ్యాన అంశము భక్తిని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. భక్తి ఏ విధముగా ఉంటుంది అంటే, మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడి బ్రతకడమే భక్తి. రెండవది, భక్తి అంటే నిర్వచనం ఏమిటి అంటే, పరిస్థితులు ఎలా ఉన్నా నీవు ఏ విధముగా అయినా నీ జీవితంలో సుఖదుఖములు కలిగి ప్రయాణము చేసిన సంతోషముతో నీ జీవితాన్ని దేవునితో గడపడమే నిజమైన భక్తి అని నేర్చుకున్నాం. సుఖము ఉన్నప్పుడు సంతోషించటం, దుఃఖము ఏర్పడినప్పుడు ఏడవడం అనేది భక్తి కాదు. భక్తి అనేటువంటిది ఎప్పుడూ మారదు. మనుషులు మారొచ్చు కానీ, మనసులు మారొచ్చు కానీ, లోకములో ఉన్న పద్ధతులు మారొచ్చు కానీ, దేవునిలో జీవిస్తున్నటువంటి భక్తుడి జీవితంలో భక్తి విధానం అనేది మారకూడదు. కాబట్టి నీ పరిస్థితులు ఎలాగున్నా సంతోషముతో ప్రభువుతో నడవడమే నిజమైన భక్తి. ఈరోజు కూడా భక్తి అంటే దాని యొక్క నిర్వచనం ఈరోజు కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. భక్తి అంటే దేవుని చేత నడిపింపబడి బ్రతకడమే నిజమైన భక్తి. దేవుని చేత నడిపింపబడుతూ జీవించటమే నిజమైన భక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాటి దినాలలోనూ ఈనాటి దినాలలోనూ దేవుని చేత నడిపింపబడుతూ బ్రతకడము నిజమైన భక్తి అని బైబిల్ గ్రంథములో మనము చూడగలుగుతూ ఉంటాం. ఆనాడు కానీ ఈనాడు కానీ కొంతమంది దేవుడు మాకు చెప్పాడు, మాకు దర్శనం ఉంది అని కొన్నిసార్లు అబద్ధపు మాటలు చెప్పి, మేము దేవుని చేత పిలవబడ్డాము, దేవుని చేత నడిపింపబడుతున్నాము అని చెప్పువారు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా అనేకులు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి అయినా, ప్రతి కాపరి అయినా, ప్రతి సువార్తికుడైనా, ప్రతి బోధకుడైనా, ప్రతి మిషనరీ అయినా, ప్రతి నాయకుడైనా, ప్రతి భక్తుడు అయినా మనము మన ఆత్మీయ జీవితాన్ని
దేవుని చేత నడిపింపబడుతున్నామా, లేక మనుషుల చేత నడిపింపబడుతున్నామా అనేది ఆలోచించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, మన సొంత జ్ఞానముతోనో, మన సొంత స్వబుద్ధితోనో మనము నడవగలుగుతున్నామా, లేక దేవుని ఆత్మ ప్రేరణ చేత నడిపింపబడుతున్నామా అనేది మనం తెలుసుకోవాలి. నువ్వు మంచిగా లేకపోతే, నువ్వు క్రమముగా లేకపోతే, నువ్వు పరిశుద్ధముగా లేకపోతే, నువ్వు విశ్వాసగా ఉండకపోతే, నేను యేసు ప్రభు భక్తులమని చెప్పుకొని ఆ భక్తి విధానము చేయకపోతే నిన్ను కూడా అటువంటి లెక్కల్లో చేర్చుతారు. కాబట్టి మనము ఎదుటివారి మీద అన్నప్పుడు కూడా మనల్ని కూడా అంటారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిని ప్రక్కన పెట్టి సొంత ఆలోచనలతో నడిచిన వారు ఈ రోజుల్లో లేకపోలేదు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు మాటలు. దేవుడు రాత్రి నాకు కనిపించి మీ ఇంటికి వెళ్ళమన్నాడు అని చెప్పేవారు లేరా? దేవుడు నాతో చెప్పినోడు నీతో చెప్పాలి కదా. నాతో మాట్లాడినోడు నీతో మాట్లాడాలి కదా. నన్ను దర్శించినోడు నిన్ను దర్శించాలి కదా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలమని చెప్పుకున్నటువంటి మనము, బైబిల్ చేతిలో పట్టుకున్నటువంటి మనము, ప్రభువు సన్నిధికి వచ్చినటువంటి మనము ఏ విధమైన భక్తి చేయగలుగుతున్నామో మనము పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాలములో మనము ఏ విధంగా నడిపించబోతూ ఉన్నామో ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో, న్యాయాధిపతుల గ్రంథములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మనందరికీ సుపరిచితుడు. ఎవరు అంటే సంసోను. దేవుడు అతనిని ఒక పర్పస్ మీద ఈ లోకానికి పంపించాడు. ఒక పని మీద ఈ లోకానికి పుట్టించాడు. ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. 40 సంవత్సరాలు వారికి పిల్లలు లేరు. పిల్లల కోసం వారు ప్రార్థన చేశారు. దేవునిని అడిగి బ్రతిమాలి కనిపెట్టి దేవుని చిత్తము పాటిస్తామని ప్రమాణము చేసుడు ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆ కుటుంబములో సంసోను అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు పుట్టించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకానికి పంపించాడు. అతనికి గొప్ప బలమును ఇచ్చాడు. ప్రియరా, కానీ దేవుని పని ప్రక్కన పెట్టి, దేవుని చిత్తము ప్రక్కన పెట్టి, దేవుని ఉద్దేశము ప్రక్కన పెట్టి, దేవుని యొక్క మార్గమును ప్రక్కన పెట్టి తన సొంత ఇష్టము, తన సొంత కోరిక మేరకు నడిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నిన్ను ఎందుకు ఆ కుటుంబంలోనే పుట్టించాడో నువ్వు గ్రహించావు ఎప్పుడైనా? చాలామంది అంటారు, నన్ను ఈ పేద కుటుంబంలో పుట్టించాడు. నీకు పుట్టకుండా ఎవడికో పుట్టితే దరిద్రపు బ్రతుకైపోద్ది.
ఎందుకో తెలుసా? ఆ తల్లిదండ్రులకే ఆ కడుపులో ఎందుకు పుట్టించాడంటే నిన్ను గొప్ప చేయడానికి పుట్టించాడు. అయితే దేవుని చిత్తము నీకు తెలియక, దేవుని ఉద్దేశము ప్రక్కన పెట్టి, నీ సొంత ఆలోచనలు పెట్టి నువ్వు నడవడం వలన నీ బతుకు అలాగైపోతుంది. ఆ భర్తకే నిన్నెందుకు కట్టాడు? ఆ స్త్రీనే నీకెందుకు భార్యనిచ్చాడు అంటే అది దేవుని చిత్తము. ఎందుకో ఇచ్చాడు. ఆమె ద్వారా నీవు, నీ ద్వారా ఆమె సంతోషము కలిగి, ప్రేమ కలిగి దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఇచ్చాడు. అయితే దేవుని రాజ్యాన్ని కట్టకుండా నీ రాజ్యము కట్టుకోవడానికి నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. అందుకే ఫెయిల్యూర్ అయిపోతున్నావు. అందుకే దిగజారిపోతున్నావు. అందుకే పతనమైపోతున్నావు. అందుకే వెనుకకు వెళ్ళిపోతున్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు భక్తి చేస్తున్నావు, కానీ భక్తి నీకు ఆశీర్వాదం తీసుకురాట్లా. నువ్వు చేస్తున్న భక్తి నీకు నష్టం తెస్తుందని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? దేవుని చేత నేను నడిపింపబడుతున్నానా? దేవుని వాక్యము చేత నేను నడిపింపబడుతున్నానా? దేవుని చిత్తము చొప్పున నేను నడిపింపబడుతున్నానని ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడైనా దేవుని చిత్తాన్ని తెలుసుకున్నావా? దేవుని ఉద్దేశము నీ పట్ల ఏమై ఉన్నదో అడిగావా? ఏమనంటే మేము భక్తులమండి. ఎవడికి భక్తులు? నీ దేవుడు ఎటువంటి వాడు? ఆయన మాదిరించిపోయాడు. భక్తి అంటే విధానం ఏంటో చూపించిపోయాడు. ఈ రోజుల్లో వారి సొంత ఇష్టాలు చేసుకుంటున్నారు, కానీ దేవునిని ప్రక్కన పెడుతున్నారు. ఎంత పాపమండి! ఎంత దోషమండి! ఒకసారి ఆలోచన చేయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం అంతా ఇంటికెళ్ళి చదవండి. అతగాడు దేవుని చేత పంపబడిన వాడు సంసోను. దేవుని బలమును పొందినవాడు సంసోను. దేవుని వలన అభిషేకము కలిగిన వాడు సంసోను. కానీ అటువంటి సంసోను దేవునిని ప్రక్కన పెట్టి ఒక వేశ్యను ప్రక్కకు తీసుకొచ్చాడు. ఎవరిని ప్రక్కన పెట్టాడు? సర్వశక్తిమంతుడైన దేవునిని ప్రక్కన పెట్టి ఒక వేశ్యను ప్రక్కకు తీసుకొచ్చాడు. వాడు ఎలా భక్తిపరుడు అవుతాడు? వాడు ఎలాగ నీతిమంతుడు అవుతాడు? వాడు ఎలాగా యథార్థవంతుడు అవుతాడు? ఏమండి, మన వాడు చేసినట్టు మనం చేయట్లేదా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుణ్ణి ఒక 10 నిమిషాలు మన దగ్గరికి రా అంటాం. 10 నిమిషాలు ప్రార్థన చేస్తాం. నువ్వు వెళ్ళు అంటాం. అప్పుడు మళ్ళీ అప్పుడే సెల్ల పెట్టుకుంటాం. సెల్లో ఒక వ్యభిచారి. ఈ లోక సంబంధమైన పనులు దేవునికి ఇష్టము లేని కార్యాలు, వేశ్యతో సమానం అవి. గమనించవా? దేవునిని ప్రక్కన పెట్టి, దేవునిని దూరం పెట్టి, యేసయ్యా నిన్ను పిలిచినప్పుడు రా అని చెప్పి నీ ఇష్ట ప్రకారము చేస్తున్న ఈ సంసోనుగాడు దేవునిని బాధ పెట్టాడు. విసికి చావగోరెను అనే మాట ఉంది. విసికి తన పాపము విసుగుదల తెచ్చింది. ఏ స్త్రీ అయితే ప్రేమించాడో, ఏ స్త్రీనైతే చూచి ఆశపడ్డాడో, ఏ స్త్రీ తొడ మీద పడుకున్నాడో అదే స్త్రీ తన ప్రాణాన్ని తీసింది. దేవుని బిడ్డలారా,
సంసోను అనుకుని ఉంటాడు, దేవుడు నన్ను విడిచిపెట్టడు, దేవుడు నాకు దూరం అవ్వడు, నేను దేవుని బిడ్డను అనుకుని భక్తి చేయొచ్చు. అయితే ఏం జరిగింది తెలుసా ప్రియులరా? అతని జీవితం పతనమయ్యిందని అతడు తెలుసుకోలేకపోయాడు. అతని బ్రతుకు నష్టమైపోయిందని గ్రహించలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతులు 16:16 ఉంటుంది, విసికి చావగోరెను. చదవద్దమ్మా. విసికి చావగోరెను. దేవుని బిడ్డ, నువ్వు కూడా అదే పని చేస్తున్నావేమో, మనము కూడా అదే పని చేస్తున్నామేమో. దేవుణ్ణి ఒక 5 నిమిషాలు ఇచ్చి, 10 నిమిషాలు ఇచ్చి, ఒక అరగంట ఇచ్చి, తర్వాత నువ్వు వెళ్ళిపో, నేను పిలిచినప్పుడు రా అంటున్నామేమో. దేవుని చిత్తము తెలియకుండా, దేవుని నడిపింపునకు గ్రహించకుండా, మన సొంత జ్ఞానముతో, మన సొంత బుద్ధితో ప్రవర్తిస్తున్నామేమో. ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, అతని యొక్క పతనము ఆరంభమయ్యిందని గ్రహించలేకపోయాడు. ఎవరైనా, నువ్వు కానీ, నేను కానీ, మనము కానీ, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో, ఏ పని అప్పగించాడో, దేని కొరకు రక్షించాడో, ఆయన మన కొరకు రక్తం ఎందుకు కార్చాడో అని మరిచి నీ సొంత నడిపింపు కలిగి నడిస్తే చాలా ప్రమాదం. నీ కొరకు ఎందుకు రక్తం కార్చాడు ఎప్పుడైనా ఆలోచించావా? అసలు నిన్ను ఎందుకు పుట్టించాడని ఎప్పుడైనా గ్రహించావా? ఈ పని ఎందుకు నీకు ఇచ్చాడు? అప్పుడప్పుడు మన పెద్దలు అంటారు, మాకు జీతం ఇస్తాను రేటండి, మాకు జీతమా? ఎందుకు దేవుడు అప్పగించాడంటే, ఆ పని నువ్వు సామర్థ్యము కలిగి చేస్తావని అప్పగించాడు. అందుకని జీతము కూడా ఇస్తాడు. మందిరంలో జీతం ఇవ్వడు, కానీ అక్కడ జీతం ఇస్తాడు. వాని క్రియలు చొప్పున ఏటిస్తాడు? జీతం ఇస్తాడు. ఇక్కడ ఇవ్వడు జీతం, అక్కడ ఇస్తాడు. దేవుని బిడ్డ, నీకు అప్పచెప్పిన పనిలో దేవుడు నీకు నమ్మి నీ మీద విశ్వాసం ఉంచి నీకు పని అప్పచెప్పాడు. ఆ పని ప్రక్కన పెట్టి నా ఇష్టం నా నచ్చినట్లుగా చేస్తాను అంటే తోలు తీస్తాడు. జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ సొంత నడిపింపు బట్టి నడిపిస్తే చాలా ప్రమాదం ఉంటుంది. అది దేవుని చేత నడిపింపబడితే గొప్ప ఆశీర్వాదం పొందుకుంటావు. అదే నిజమైన భక్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోనా తన సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు. యోనా తన సొంత నిర్ణయము వలన ప్రమాదమును ఎరువు తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఏం తెచ్చుకున్నాడు? ఎరువు తెచ్చుకున్నాడు. ఎరువు తెచ్చుకొని ప్రియులారా తుఫాను బాధితుడయ్యాడు. ఏమయ్యాడు? తుఫాను బాధితుడయ్యాడు. తన ప్రాణము, తన దేహము, తన శరీరము అగాధములోనికి జారిపోతూ ఉంది. చూసారా? తన సొంత ఇష్టము చొప్పున ప్రవర్తించినప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. తుఫాను బాధితుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని నడిపింపు కొరకు మొర్రపెట్టాలి. ప్రభువా, నీవు నన్ను పుట్టించావు, నువ్వు నాకు ప్రాణం ఇచ్చావు, రూపం ఇచ్చావు, ఆయువిచ్చావు. ప్రభువా, నాకు కలిగినవన్నీ ఇచ్చావు. అయ్యా, మరి ఎందుకు ఇచ్చావో, దాన్ని నేను ఎలా వాడాలో నాకు జ్ఞానం ఇవ్వనైనా,
నీ నడిపింపు దయచేయి నాయనా అని అడగవలసిన బాధ్యత మనది. హల్లెలూయా. నేను పాస్టర్ గారిని కదా, ఎలాగ ఒకలాగా చెప్పితే అయిపోద్దంటే అవదు. అది దేవుని చిత్తము కాదు. దానివలన నష్టం వస్తుంది నాకు. అయ్యా, ఈరోజు పునరుత్థానం, నీ నడిపింపు నాకు దయచేయి, నీ మాట నాకు దయచేయి, నన్ను పరిశుద్ధపరచు, నీ స్థలములో అడుగు పెట్టడానికి, అతి పరిధి స్థలములో నిలవడానికి, ప్రార్థన చేయడానికి నేను యోగ్యుడును కాను, అర్హుడును కాను. నీ రక్తముతో నన్ను కడుగని దేవుని చిత్తము కొరకు మొరపెడతాను. నువ్వు మందిరానికి వచ్చావు, మంచిదే. అయ్యా, మందిరానికి ఎందుకు నడిపించావో, నీ చిత్తం ఏంటో అని ప్రార్థన చేసావా? అడుగుతున్నాను, ప్రార్థన చేసావా? నువ్వు దేవుని నిజమైన భక్తి నువ్వు చేసేవన్న రుజువేంటి? నువ్వు నిజమైన భక్తి చేసేది నీ ప్రవర్తనే ఆధారము. నువ్వు నిజమైన భక్తుడు అని తెలియజేసేది నీ మాట, నీ నడత. నువ్వు నిజమైన దేవుని భక్తుడు అని నిరూపించేది నువ్వు చేసే సహవాసం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నడిపింపు కొరకు, దేవుని చిత్తము కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా, ఈ దినం ఇచ్చో, ఈ దినము నా సొంత జ్ఞానంతో నడవకూడదు నాయనా, నీ జ్ఞానముతో నీ చిత్తముతో నన్ను నడిపించు అని ప్రార్థన చేయాలి. ఒకరోజు కొర్నేలు తన స్నేహితులను, తన బంధువులందరినీ పిలిపించుకొని ప్రార్థన చేస్తున్నాడు, దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రార్థన ఆలకించి దూతను పంపించాడు. కొర్నేలు, నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరి ఉన్నాయి. అయితే ఇదిగో, యొప్పోలో చర్మకారుని ఇంటి వద్ద, సీమోను ఇంటి వద్ద పేతురు గారు ఉన్నారు. అతన్ని తీసుకొచ్చి పిలిపించి వాక్యమును మీరు ఆలకించండి అని చెప్పాడు. అప్పుడు కొర్నేలు 2 దాసులను పంపించి యొప్పేకు పంపించాడు. అప్పుడు మధ్యాహ్నము 12 గంటల సమయంలో పేతురుగా మేడ మిద్ది మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనము కలిగింది. ఒక దర్శనము కలిగితే ఆ దర్శనములో వివిధమైన చతుష్పద జంతువులను తినమని దేవుడు చెప్తున్నాడు. పేతురు అంటున్నాడు, అయ్యా, నాకు చిన్నప్పటి నుంచి వీటిని ముట్టుకోవడం నాకు అలవాటు లేదయ్యా. నేను ఎవరినో నీకు తెలుసు, నేను నిష్ఠగరిష్ఠ కలిగినటువంటి యూదుడినయ్యా. అయ్యా, అన్యులు నడిచిన త్రోవలో, అన్యులు భోజనం చేసిన భోజన పాత్రలో మేము ఎప్పుడైనా తిన్నామా? వారు నడిచిన మార్గంలో మేము ఎప్పుడైనా నడిచామా? అయ్యా, వాళ్ళకి మాకు ఎక్కడ పొత్తు? మేము చూస్తే యూదులము, వాళ్ళు చూస్తే అన్యులయ్యా. అయ్యా, ఈ పురుగులు మేము తినము. దేవుడు అన్నాడు, పేతురు, నేను చెప్తున్నాను కదా, నీవు తిను, నీవు తిను అన్నాడు. ఎప్పుడైతే తిండ్రు అన్నాడో, అయ్యా నీ ఇష్టమే తింటున్నాడు. తిన్నాడు. ఆల్రెడీ కింద 2 మనుషులు తన కొరకు కనిపెడుతుంది. దేవుడు చెప్పాడు, ఇదిగో కొర్నేలు అనే వ్యక్తి 2 మనుషులను మీ ఇంటి కడక ఉన్నాడు, నువ్వు కిందకెళ్ళి వారితో వెళ్ళు, దేవుని వాక్యం చెప్పు అన్నాడు. అది హల్లెలూయా. అంటే పేతురు మొదట ఏమనుకున్నాడంటే, నేను యూదుడును, ఆచార సంబంధమైన భక్తే చేస్తాను, అదే నిజమైన భక్తి అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు యూదులకు మాత్రమే దేవుడు కాడు, ఈ భూమి మీద ఉన్న సకల ప్రజలకు అందరికీ దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మీరు చూస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఉన్నది. పిల్లరా,
కొర్నేలుతో దేవుడు చెప్పాడో పేతురుతో చెప్పాడు. ప్రియరా, ఆ భక్తి అనేకులను రక్షణలోనికి నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చేత నడిపింపబడడము నిజమైన భక్తి. ఒక ప్రశ్న, మనం ఎవరి చేత నడిపించబడుతున్నాం? దేని చేత నడిపింపబడుతున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. మన సొంత జ్ఞానం మీద, మన సొంత బలం మీద, మన సొంత డబ్బు మీద, మన సొంత కుటుంబం మీద, మన సొంత ఆలోచనల మీద నడిపింపబడుతున్నామా? లేక దేవుని చేత నడిపింపబడుతున్నామా? ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ అంటాడు, నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనములో చూస్తే, దేవుడు ఇజ్రాయిల్ ప్రజలను నడిపించటానికి ఆయనే వారి మధ్యకు దిగొచ్చేశాడు. హల్లెలూయా. రే నాన్న, నేను మిమ్మల్ని నడిపిస్తానురా. మోషే కాదు నడిపించేది, అహరోను కాదు నడిపించేది, నేను మిమ్మల్ని నడిపిస్తాను. మనల్ని ఎవరు నడిపిస్తున్నారు తెలుసా? శ్యామ్ పాస్టర్ కాదు, పెద్దలు కాదు, పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. మనల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. ఆయన చేత మనం నడిపించబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నడిపించబడటము, దేవుని చేత నడిపించబడటము గొప్ప ఆశీర్వాదము. అది నిజమైన భక్తి. అబ్రహాము దేవుని చేత నడిపించబడ్డాడు. అందుకే యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనములో ఒక చక్కటి మాట ఉంది, చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ నీవు నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపించుదును. ప్రియులారా, దేవుని చిత్తమునకు మనము అప్పగించుకున్నప్పుడు, దేవా నీ చిత్తము నా ఎడల ఏమై ఉన్నదో అడిగినప్పుడు, ఆయన అధికారానికి మనము ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనల్ని నడిపిస్తాడు. అప్పుడు మన సొంత జ్ఞానం మీద ఆధారపడ్డాం. మన సొంత జ్ఞానం మీద ఆధారపడితే ఫెయిల్యూర్ అయిపోతాం. సమస్యలకు అవకాశం ఉంది, ఇబ్బందులు పాలవుతాం. అదే దేవుని చేత నడిపింపబడితే సమస్యలు వచ్చిన ఆ సమస్యల నుంచి మనకు జయాన్ని ఇస్తాడు. కాబట్టి అబ్రహాము దేవుని చేత నడిపించబడ్డాడు కాబట్టి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాడు. ఆశీర్వాదించబడి, ఏమీ లేనివాడు భార్యను కొడుకును తీసుకొని వెళ్ళాడు, కానీ అన్ని కలిగిన వాడుగా ఆశీర్వదించబడు. దేవుని చేత నువ్వు నడిపించబడితే నీవు ఆశీర్వాదింపబడతావు, మొదటిది. రెండవది, దేవుని చేత ఆశీర్వాదింపబడితే ఏమవుతుందో తెలుసా? నీ కార్యము సఫలమవుద్ది. నువ్వు చేసే పని ఫలితం ఉంటుంది, దీవెన ఉంటుంది. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 26, 27 వచనాలలో ఎలియాజరు దేవుని చేత నడిపింపబడినప్పుడు పిల్లలు ఏ మాట అంటున్నాడు చూడండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆమేన్, హల్లెలూయా. ఎలియాజరు అబ్రహాము దగ్గర ఉన్నారు కనుక, అబ్రహాము గారితో నడిచాడు గనక, అబ్రహాము గారి మాటలు విన్నాడు గనక, అబ్రహాము సహవాసములో ఉన్నాడు గనుక ఎలియాజరు కూడా దేవుని చేత నడిపించబడ్డాడు. దేవుని చేత నడిపించబడినప్పుడు సరైన మార్గానికి నడిపించబడ్డాడు.
ఎప్పుడైతే సరైన మార్గానికి నడిపించబడ్డాడో 48వ వచనములు అంటాడో, నా కార్యము ఆయన సఫలము చేసెను. దేవుని చిత్తము తెలుసుకోవాలి. దేవుని చిత్తము ఎలియాజరు అంటున్నాడు, అయ్యా నన్ను సరైన మార్గమునకు నడిపించు, నా తండ్రి అయిన అబ్రహాము యొక్క కోరికను కార్యమును సఫలం చేసావు, నీకు వందనాలని ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డ, సరైన మార్గమునకు నడిపించువాడు దేవుడు. దేవుని చేత నువ్వు నడిపింప జరిగితే, దేవుని చేత నువ్వు విశ్వాసం ఉంచితే, దేవుడు ఏం చేస్తాడంటే కార్యములు సఫలము చేస్తాడు. రెండవ ఆశీర్వాదము, దేవుని చేత ఎవరైతే నడిపించబడతారో కార్యము నిజమైన భక్తిపరుడు ఏం చేస్తాడంటే దేవుని చిత్తము కొరకు కనిపెడతారు. డబ్బు ముఖ్యం కాదు, రంగు ముఖ్యం కాదు, మేడ మిద్దులు ముఖ్యం కాదు, అది ఏదో ఒకరోజు నాశనం అయిపోతాయి. గుణము ముఖ్యము, గుణము ముఖ్యము. దేవుని చేత నడిపింపబడితే కార్యము సఫలం చేస్తాడు. మూడవదిగా, దేవుని చేత నడిపింపబడిన వాడు ఏం చేస్తాడంటే చరిత్రలో వారి పేరు నిలిచిపోద్ది. చరిత్రలో వారి పేరు నిలిచిపోద్ది. ఏంటంటే మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, జ్ఞానులు యేసుప్రభు వారు పుట్టినప్పుడు వారు ఎవరో తూర్పు దేశము నుండి వచ్చినటువంటి వారు దేవుని చేత నడిపింపబడ్డారు. ముందు నక్షత్రమును చూచి నడిచినటువంటి వారు ఏమయ్యారు అంటే ప్రియులారా, యెరూషలేము దగ్గరకు వచ్చేసరికి ఆ నక్షత్రము అక్కడ ఆగిపోయేసరికి ఈ భవనములోనే రక్షకుడు పుట్టాడని ఆ భవనములోనికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వెళ్ళిపోయారో అనేక మంది పిల్లల యొక్క మరణానికి కారకులయ్యారు. అంటే వారి సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారు. ఎప్పుడైతే మరలా నక్షత్రము నడిపించబడుతుందో వారు రక్షకుడు కనుగొని మరలా దేవుని చేత బోధింపబడిన తరువాత మరి యొక్క మార్గములో వెళ్ళారు. హల్లెలూయా. వచ్చిన త్రోవలో వెళ్ళలేదు, మరి యొక్క త్రోవలో మనమందరం ఒకప్పుడు ఒక మార్గం, కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చిన త్రోవలో వెళ్తున్నామా? లేదు. నూతనమైన మార్గంలో నడుస్తున్నాం. జ్ఞానులు చరిత్రలో నిలిచిపోయారు. జ్ఞానులు అనేక మందికి దిక్చూచిగా ఉన్నారు. కారణం ఏంటంటే వారు దేవుని చేత నడిపింపబడ్డారు. వారు దేవుని చేత నడిపింపబడినప్పుడు ప్రియులరా, వారు జీవ గ్రంథములో లిఖింపబడ్డారు. మనము కూడా నిజమైన భక్తి చెయ్యాలి. ఏం భక్తి చెయ్యాలి? నిజమైన భక్తి అంటే ఏంటి? దేవుని చేత నడిపింపబడి బ్రతకడమే నిజమైన భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అది నిజమైన భక్తి. కాబట్టి నిజమైన భక్తి మనం చేస్తున్నామో లేదో ఒకసారి పరిశీలన చేయి. నిజమైన భక్తి దేవుని చేత నడిపింపి బ్రతకడమే నిజమైన భక్తి. దేవుడు నడిపిస్తే ఎవడు ఆపలేడు. దేవుని చేత నువ్వు నడిపించబడితే నీ జీవితం దీవెనకరంగా మారుస్తాడు. నీకు డబ్బు అవసరం లేదా, నీకు బంగారం అవసరం లేదా, నీకు ఇల్లులు అవసరం లేదు. దేవుడే ఆయన బంగారంగా డబ్బుగా ఉండి ఏ కొరత లేకుండా నడిపిస్తాడు. హల్లెలూయా. నిజమైన భక్తి ఏంటో తెలుసా? దేవుని చేత నడిపించబడడం. నీ కుటుంబమైన నీ బిడ్డలనైనా దేవుని చేత నడిపించేటట్టు చూసుకోవాలి. ఎలా నడిపించబడుతున్నావు? నువ్వు చేస్తున్న నిజమైన భక్తినా? ఒకసారి ఆలోచన చేయి, ఒకసారి గమనించి నీ గుండె మీద చేసుకొని చెప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత నడిపించబడితే
ఆశీర్వదింపబడతారు. దేవుని చేత నడిపించబడితే కార్యాలు సఫలమవుతాయి. నీ బిడ్డల కొరకు నువ్వు ఉపవాసం ఉంటావా? నువ్వు కన్నీళ్లు కారుస్తావా? నువ్వు రొమ్ము కొట్టుకొని నువ్వు ఏడవడం మొదలెడతావా? ఏమండే, డబ్బుంటే అయిపోదండి. కొన్నిసార్లు ఆ డబ్బు నీకు ఆశీర్వాదాలు తీసుకురాదు. డబ్బు లేకపోయినా ఆశీర్వాదాలు అనుగ్రహించేవాడు యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని చేత నడిపించబడడమే నిజమైన భక్తి. కాబట్టి దేవుని చేత నడిపించబడిన జ్ఞానులు చరిత్రలో నిలిచిపోయారు. చరిత్రలో నిలిచిపోయారు. అటువంటి భక్తి మనము చేద్దాం. ఎంచి కాలములో చాలు, నడిచిన చాలు, ఆలోచించింది చాలు, ఊహించింది చాలు. అయిపోయింది, జీవితం అయిపోయింది, సంవత్సరాలు గడుస్తున్నాయి, చాలు. క్రొత్త జీవితాన్ని జీవించు, క్రొత్త భక్తిలో నడు, సత్యాన్ని క్రొత్తగా తెలుసుకొని అన్వేషణ చేసి నీ జీవితాన్ని పరమార్థములోనికి నడిపించుకోవడానికి భక్తి చేయి. అప్పుడు దేవుని చేత నడిపించబడతావు, ప్రేమించబడతావు. ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చాలి. అడిగే హక్కు దమ్ము మనకుందే. ఆయన మన కన్న తండ్రి. నువ్వు నన్ను పుట్టించావు, ఎందుకివ్వు అని అడిగే సత్త మనకుంది. అయితే మనం అడగడం రాక, చేత కాక పొందుకోలేకపోతాం. దేవుని బిడ్డ, దేవుని చేత నడిపింపబడతాం. ఆశీర్వాదాలు, కార్యాలు, చరిత్రలో నువ్వు నిలిచిపోతావు. నువ్వు పోయినా నీ పేరు మరవదు. హల్లెలూయా. అటు నిజమైన భక్తి చేద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం, దేవుని చేత నడిపింప